నేను ఈరోజు మీకు చెప్పబోయే కేసు ఒక నార్మల్ క్రైమ్ స్టోరీ కాదు. ఇండియన్ పోలీస్ హిస్టరీలోనే ఇదొక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అని చెప్పాలి. అమెరికాలో ఎంతోమంది చిన్నపిల్లల జీవితాలు నాశనం చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మీరు వినే ఉంటారు. కానీ మన ఇండియాలో మన కళ్ళ ముందే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకా అతని భార్య ఏకంగా 10 ఏళ్ల పాటు ఒక నెట్వర్క్ని నడిపారు. యూపీకి చెందిన ఈ కపుల్ బయటికి నవ్వుతూ పసిపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చే శాంటా క్లాజ్ లాగా యాక్ట్ చేస్తూ ఆ 4 గోడల మధ్య ఆ పిల్లలకి నరకం చూపించారు. ఏకంగా 10 ఏళ్లలో వీడియోలు తీసి డార్క్ వెబ్ ద్వారా 47 దేశాలకు అమ్మి కోట్లు సంపాదించారు. అసలు ఇంటర్పోల్ రంగంలో దిగి సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ దారుణం ఎప్పటికీ బయటపడేది కూడా కాదు. అండ్ రీసెంట్గా కోర్టు వీళ్ళకి ఇచ్చిన ఉరిశిక్ష జడ్జిమెంట్ అనుకున్న ఆ బ్లడ్ రియాలిటీ ఏంటి ఈరోజు పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. అండ్ ఈ స్టోరీ 2010లో యూపీలో బండా మరియు చిత్రకూట్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. రామ్ భవన్ ఒక గవర్నమెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. మన ఇండియాలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్, అందులో ఒక ఇంజనీరింగ్ అంటే సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుందో మీకు తెలుసు. అతని భార్య పేరు దుర్గావతి. వాళ్ళిద్దరికీ పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుంది కానీ పిల్లలు లేరు. ఒక గవర్నమెంట్ జేఈకి గవర్నమెంట్ క్వార్టర్స్ వస్తాయి, కానీ రామ్ భవన్ ఎప్పుడు కూడా అందులో ఉండేవాడు కాదు. తను ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయినా సరే జనాల మధ్యలో ఒక ప్రైవేట్ పెద్ద అపార్ట్మెంట్ తీసుకొని రెంట్కి తీసుకుని ఉండేవాడు. కారణం ఏంటని ఎవరైనా అడిగితే, మాకు పిల్లలు లేరు కదా, పెద్ద క్వార్టర్స్లో ఒంటరిగా ఉండలేం, ఇలా జనాల మధ్యలో ఉంటే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ మాకు టైం పాస్ అవుతుందని, మా బాధ మర్చిపోతామని చాలా ఎమోషనల్గా చెప్పేవాడు. వాళ్ళిద్దరూ బయట ఎంత ఫ్రెండ్లీగా చార్మింగ్గా ఉండేవారంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని దగ్గర తీసుకొని ముద్దు చేయడం, చాక్లెట్స్ ఇవ్వడం, వాళ్ళతో గేమ్స్ ఆడడం చేసేవాళ్ళు. చుట్టుపక్కల పేరెంట్స్ కూడా పాపం వాళ్ళకి పిల్లలు లేరు కదా, అందుకే మన పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తున్నారు, మన పిల్లల్లో వాళ్ళ పిల్లల్ని వెతుక్కుంటున్నారని చాలా సింపతితో ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఇల్లు పిల్లలకి ఒక అడ్డాలాగా కూడా మారిపోయింది. రామ్ భవన్ పిల్లల కోసం ఇంట్లో రకరకాల టాయ్స్, వీడియో గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్స్, చాక్లెట్స్ అన్నీ ఎప్పుడు రెడీగా ఉంచేవాడు. పిల్లలకి వాళ్ళిద్దరు శాంటా క్లాజ్ వంటి అంకుల్లా మారిపోయారు. పేరెంట్స్ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా తమ పనులు చూసుకోవడానికి తమ పిల్లల్ని గంటల తరబడి వాళ్ళ ఇంట్లో వదిలేసి కూడా వెళ్ళేవాళ్ళు. అండ్ రామ్ భవన్ ఇంకా దుర్గావతి కూడా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ టార్గెట్స్ అన్ని ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పూర్ ఫ్యామిలీస్ని మాత్రమే, పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు. ఒకవేళ ఏమైనా గొడవ జరిగినా పోలీసుల దాకా వెళ్లరు. డబ్బులిచ్చి ఈజీగా నోరు మూయించచ్చు అనేది ఆ రాక్షసుల కన్నింగ్ ప్లాన్. వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా గ్రూమింగ్, పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకొని దాంతో వాళ్ళని అట్రాక్ట్ చేయడం. ఒకటి చాక్లెట్ ఇష్టమైతే అది ఇచ్చి లోపలికి తీసుకెళ్లేవాడు. ఇంకొకటి వీడియో గేమ్స్ ఇష్టమైతే ఆ ఫోన్ ఇచ్చి గంటల తరబడి ఇంట్లో కూర్చోబెట్టుకునేవాడు. పిల్లలు ఒకసారి వాళ్ళకి కనెక్ట్ అయ్యాక ఇక వాళ్ళ అసలాట మొదలయ్యేది. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల నేను ఆ దారుణాలని డైరెక్ట్గా వర్ణించలేను, కానీ మీరు ఒక మెచ్యూర్డ్ ఆడియన్స్ లాగా అర్థం చేసుకోండి. ఆ చిన్న పసి పిల్లల మీద రామ్ భవన్ ఇంకా అతని భార్య దారుణమైన కి పాల్పడేవాళ్ళు. నేను ఇది షార్ట్ ఫామ్లో ఎస్సీ అంటాను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. అండ్ ఇది జరుగుతున్నప్పుడు ఆ దారుణాన్ని వాళ్ళు హై క్వాలిటీ కెమెరాలతో ల్యాప్టాప్స్లో రికార్డ్ చేసేవాళ్ళు. దుర్గావతి ఈ పనుల్లో తన భర్తకి పూర్తిగా సపోర్ట్ చేయడమే కాకుండా తను కూడా డైరెక్ట్గా దారుణాల్లో ఇన్వాల్వ్ అయ్యేది. ఆ పసిపిల్లల నొప్పి భరించలేక ఏడుస్తుంటే, అరుస్తుంటే దుర్గావతి పక్కనే ఉండి వాళ్ళని సైలెంట్గా ఉండమని, ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తూ కంట్రోల్ చేసేది. ఒక 5 ఏళ్ల 10 ఏళ్ల పసిపిల్లలకి అసలు తమ శరీరాలతో ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. వాళ్ళ దారుణాలు చేసిన తర్వాత ఆ పిల్లల్ని చంపేవాళ్ళు కాదు, ఎందుకంటే చంపితే బాడీ దొరుకుతుంది, పోలీసులు వస్తారు, దొరికిపోతారు. దానికి బదులు వాళ్ళు సైకలాజికల్గా టార్చర్ చేసేవాళ్ళు. ఈ విషయం మీ పేరెంట్స్కి తెలిసినా లేదా బయట ఎవరికైనా చెప్పినా సరే, మేము తీసిన ఈ వీడియోస్ మీ స్కూల్లో ఊరు మొత్తం చూపిస్తాం, మీ పరువు తీస్తాం, మీ అమ్మానాలను చంపేస్తామని దారుణంగా బెదిరించేవాళ్ళు. భయంతో ఆ చిన్నపిల్లలు కూడా వాళ్ళు పిలిచినప్పుడల్లా ఒక బానిసలాగా వెళ్ళేవాళ్ళు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది పిల్లల జీవితాలు వాళ్ళు 10 ఏళ్ల పాటు నాశనం చేశారు. సో అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి దేశాన్ని కుదిపేసే క్రైమ్ కేసెస్ని, ఎవరికి తెలియని లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటర్పోల్ సీక్రెట్స్ని పిన్ టు పిన్ డీటెయిల్స్తో మీ ముందుకు తీసుకురావడానికి మా టీం ఎంతో కష్టపడి రీసెర్చ్ చేస్తుంది. మీకు మా స్టోరీ టెల్లింగ్ అండ్ డెప్త్ నచ్చితే, ఈ ఎపిసోడ్ మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మా భవిష్యత్తులో మరింత థ్రిల్లింగ్ అండ్ అవేర్నెస్ కంటెంట్ చేయడానికి ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంటుంది. ఇక ఆ డార్క్ వెబ్లో వీళ్ళు చేసిన బిజినెస్ ఏంటో కూడా చూద్దాం. అసలు వీళ్ళు ఎందుకు ఇదంతా చేశారంటే, జస్ట్ వాళ్ళ శాడిజం, వాళ్ళ కామం కోసమా? కాదు. దాని వెనక అసలు రీజన్ డబ్బు. ఈ రామ్ భవన్ ఒక నార్మల్ ఇంజనీర్ కాదు, వాడు టెక్నికల్గా కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్స్ మీద చాలా గ్రిప్ ఉన్న ఒక బ్రెయిన్ ఉన్న క్రిమినల్. వాళ్ళు తీసిన ఆ దారుణమైన పిల్లల వీడియోల్ని వాళ్ళు డార్క్ వెబ్లో అమ్మడం స్టార్ట్ చేశారు. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో గూగుల్కి, పోలీసులకి ఎవరికి కనిపించని ఒక అండర్ గ్రౌండ్ బ్లాక్ మార్కెట్. ఇక్కడ ఇలాంటి వీడియోస్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ సైకిల్ ఇలాంటి వీడియోస్ కోసం ఎంత డబ్బైనా పే చేస్తారు. రామ్ భవన్ ఈ వీడియోని ఏకంగా 47 దేశాలున్న తన కస్టమర్స్కి అమ్మేవాడు. అమెరికా, చైనా, బ్రెజిల్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో వాడికి రెగ్యులర్ క్లయింట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళతో సీక్రెట్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా
కమ్యూనికేట్ చేస్తూ బిట్ కాయిన్స్లో డాలర్స్లో ట్రాన్సాక్షన్స్ తీసుకునేవాడు. ఒక వీడియోకి ఎంత అని రేట్లు ఫిక్స్ చేసి బిజినెస్ చేసేవాడు. వీళ్ళు సంపాదించిన డబ్బుకి లెక్కే లేదు. ఒక పక్క సమాజంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ముసుగులో వైట్ కలర్ జాబ్ చేస్తూ ఒక రెస్పెక్టెడ్ కపుల్ లాగా యాక్ట్ చేస్తూ ఇంకో పక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డార్క్ వెబ్ మాఫియాని రన్ చేశారు. ఇదంతా యూపీలో ఒక చిన్న అపార్ట్మెంట్లో జరుగుతుందంటే ఏ పోలీస్కినే ఎలా డౌట్ వస్తుంది? కానీ ఎవరంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక రోజు టెక్నాలజీకి చిక్కాల్సిందే. అక్టోబర్ 2020లో ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ అధికారులకి డార్క్ వెబ్ని ట్రాక్ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ డీటెయిల్ దొరికింది. ఇండియా నుండి భారీగా రెగ్యులర్గా ఈ ఎస్సీఐ కంటెంట్ అప్లోడ్ అవుతుందని వాళ్ళ సర్వీస్లో ఒక ట్రేస్ దొరికింది. వాళ్ళు వెంటనే ఇండియన్ ఇంటెలిజెన్స్కి అండ్ సిబిఐకి ఒక రెడ్ అలర్ట్ ఇచ్చారు. మీ దేశంలో యూపీ నుండి ఒక ఐపీ అడ్రస్ ఇంకా ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ద్వారా ఈ డార్క్ నెట్వర్క్ ఆపరేట్ అవుతుంది. వెంటనే యాక్షన్ తీసుకోండి, లేకపోతే ఇంకా చాలామంది పిల్లలు ప్రాణాలు పోతాయని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సిబిఐ రంగంలో దిగింది. ఇది లోకల్ పోలీసులు ఇస్తే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని డైరెక్ట్గా సిబిఐ సైబర్ ఎక్స్పర్ట్స్ ఆ ఫోన్ నెంబర్ని ఐపీని ట్రేస్ చేసుకుంటూ వెళ్లారు. ఫైనల్గా అడ్రస్ చిత్రకూటలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈ రాంబాబు ఉందని తేలింది. అండ్ 31 అక్టోబర్ 2020న సిబిఐ వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక పక్కా స్కెచ్ చేసింది. నవంబర్ 17, 2020 ఆ రోజు చిత్రకూట్లో ఉన్న రాంభవన్ అపార్ట్మెంట్ మీద సిబిఐ అధికారులు ఒక సడన్ సర్ప్రైజ్ రైడ్ చేశారు. రాంభవన్కి ఏమాత్రం కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని అక్కడక్కడే అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్లో సెర్చ్ చేసిన సిబిఐ అధికారులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇల్లంతా ఎక్కడ చూసినా చిన్నపిల్లల బట్టలు, టాయ్స్, చాక్లెట్ ర్యాపర్స్. కానీ వాళ్ళకి కావాల్సింది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఆ ఇంట్లో పదుల సంఖ్యలో ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్స్, హై క్వాలిటీ కెమెరాలు, పెన్ డ్రైవ్స్ ఇంకా హార్డ్ డిస్క్లు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసి ఓపెన్ చేసి చూసిన అధికారులకి ఆ క్రూరమైన కప్పులు చేసిన పాపాలు, ఆ వీడియోలు చూసిన అధికారులకే కన్నీళ్లు పెట్టుకునేంత దారుణంగా ఉన్నాయి ఆ వీడియోస్. అయితే రైట్ జరిగిన రోజు రాంభవన్ని మాత్రం అరెస్ట్ చేశారు. దుర్గావతికి ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమె కూడా వీడియోస్ తీసిందని ప్రూవ్ చేయడానికి అప్పటికి వాళ్ళకి కరెక్ట్గా ఎలాంటి వీడియో సాక్ష్యం దొరకలేదు. దాంతో ఆమె బయటే ఉంది. కానీ ఆమె క్రిమినల్ బుద్ధి మారలా. తన భర్త జైలు వెళ్ళగానే ఆమె వెంటనే ఎవరైతే పిల్లల వీడియోలు తీశారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసింది. మీరు గనక పోలీసులకు కానీ సిబిఐకి నిజం చెప్తే ఆ వీడియోలన్నీ పబ్లిక్లో పెట్టి మీ పిల్లల పరువు తీస్తాను, మీ జీవితాలు నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఆ ఇంట్లో మిగిలిపోయిన కొన్ని ఎవిడెన్స్లు నాశనం చేయడానికి ట్రై చేసింది. కానీ సిబిఐ అధికారులకు తెలుసు ఆమె ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తుంది అని. అందుకే ఆమె మీద ఒక సీక్రెట్గా కన్నేసి ఉంచారు. ఎప్పుడైతే ఆమె విట్నెస్లని ట్యాంపర్ చేస్తున్న ప్రూఫ్ దొరికిందో కరెక్ట్గా ఒక నెల తర్వాత దుర్గావతిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో ఆ విక్టిమ్స్ని నా పిల్లల్ని పిలిపించి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ వింటుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క కళ్ళలో నీళ్లు తిరిగాయి, గుండెలు కూడా బరువెక్కాయి. 5 ఏళ్ల నుండి 42 ఏళ్ల వయసున్న వాళ్ళు, గత 10 ఏళ్లలో టార్గెట్ అయిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. వచ్చి వాళ్ళ దారుణాలను బయట పెట్టారు. వాళ్ళు మాకు టీవీ చూపిస్తామని, గేమ్స్ ఆడిపిస్తామని లోపల పిలిచి రోజుల తరబడి టార్చర్ చేశారు. మేము నప్పు తట్టుకోలేక ఏడుస్తుంటే, వదిలేమని ప్రాధాయపడుతుంటే ఆ ఆంటీ పక్కన నిలబడి మమ్మల్ని కొడుతూ సైలెంట్గా ఉండమని చెప్తూ ఆ రాక్షసత్వాన్ని ఎంజాయ్ చేసేదని ఒక చిన్నపిల్లడు చెప్పిన మాటలు కోర్టులో అందరినీ కదిలించాయి. దుర్గావతి జైల్లో ఉండి కూడా తన లాయర్ ద్వారా నాటకాలు ఆడింది. నా భర్త నన్ను కావాలని ఒక మ్యారిటల్ డిస్ప్యూట్ వల్ల ఈ కేసులో ఇరికిస్తున్నాడు, నేను ఒక పవిత్రమైన ఇల్లాలని, నాకు ఆ వీడియోకి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కట్టుకథలు చెప్పి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చింది. కానీ విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఆమె ఎలా వెళ్ళని బెదిరించిందో, ఆమె డైరెక్ట్గా ఎలా ఎడ్జ్లో ఇన్వాల్వ్ అయిందో స్పష్టంగా రికార్డ్ అయి ఉండడంతో ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే ఆమె పోలీసులు మళ్లీ పట్టుకుని అరెస్ట్ చేసి లోపలేసారు. అండ్ 10 ఫిబ్రవరి 2021 అన్ని ఆధారాల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ సేకరించిన సిబిఐ ఏకంగా 700 పేజీల చార్జ్ షీట్ని ఫైల్ చేసింది. అందులో 74 మంది స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. అందులో 30 మందికి పైగా చిన్నపిల్లలే ఉన్నారు. 33 మంది పిల్లల్ని అఫీషియల్గా కోర్టు ముందు విక్టిమ్స్గా ఐడెంటిఫై చేశారు. కానీ రియాలిటీలో ఆ నెంబర్ 50కి పైనే ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మెడికల్ రిపోర్ట్స్లో ఆ పసిపిల్లలకి పర్మనెంట్గా ఫిజికల్ మరియు సైకలాజికల్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. జూన్ 2023లో ఈ కేసు తాలూకా ట్రయల్ మొదలైంది. అన్ని సాక్ష్యాలు, ఇంటర్పోల్ ఇచ్చిన డార్క్ వెబ్ డేటా, సిబిఐ సేకరించిన ల్యాప్టాప్ వీడియోస్ అన్ని కోర్టు ముందు పెట్టారు. రాంభవన్ ఇంకా అతని భార్య తరఫున లాయర్స్ వాదించడానికి కూడా ఏం మిగల. 5 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘమైన న్యాయ పోరాటానికి ఫైనల్గా 20 ఫిబ్రవరి 2026 ఒక ఎండ్ కార్డ్ పడింది. స్పెషల్ కోర్ట్ జడ్జ్ ప్రదీప్ కుమార్ మిశ్రా గారు ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి, సొసైటీలో అంత మంచి రెస్పెక్ట్ ఉండి, నమ్మకంతో వచ్చిన పసిపిల్లల జీవితాలను నాశనం చేసి వాళ్ళ శరీరాలను డార్క్ వెబ్తో అమ్ముకొని డబ్బులు సంపాదించిన ఈ రాక్షసులకి ఈ సమాజంలో బ్రతికే హక్కే లేదు, వీళ్ళెప్పటికీ మారని ఆయన కరాఖండిగా చెప్పారు. వీళ్ళకి జైలు శిక్ష కాదు, జీవిత ఖైదు కాదు, ఏకంగా ఉరి శిక్ష ఖరారు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇండియా లాంటి దేశంలో ఒక హత్య జరగకపోయినా కేవలం పోక్సో యాక్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ క్రిమినల్స్ కాన్ఫరెన్స్ కింద ఉరిశిక్ష పడడం అనేది చాలా చాలా అరుదు. అండ్ ఈ జడ్జ్మెంట్ ఇండియన్ లీగల్ హిస్టరీలో ఒక గొప్ప బెంచ్ మార్క్. అలాగే రాంభవన్ మీద 6,45,000, దుర్గావతి మీద 5,45,000 జరిమానా కూడా వేశారు. కోర్టు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్డర్ కూడా పాస్ చేసింది. వాళ్ళ దగ్గర దొరికిన డబ్బులు దాదాపు
8,20,000 వాళ్ళ ప్రాపర్టీస్ని సీజ్ చేసి ఆ 33 మంది బాధితులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కాంపోజిషన్గా ఇవ్వాలని, వాళ్ళ మెడికల్ అండ్ సైకలాజికల్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా వేసింది. కానీ ఈ కేసులో రీసెంట్గా ఇంకొక భయంకరమైన ట్విస్ట్ కూడా బయటపడింది. ఈ రీసెంట్ హియరింగ్లో ఢిల్లీకి చెందిన ఒక మూడో వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. వాడు రాంభవన్తో ఈమెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ వీడియోస్ని షేర్ చేసుకున్నాడని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఈ డార్క్ వెబ్ లింక్స్ ఇండియాలో ఇంకెంత దూరం ఉన్నాయో, ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది రాబోయే రోజుల్లో తేలాలి. ఈ స్టోరీ విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటే: బయటకు నవ్వుతూ మన పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చే ప్రతి ఒక్కరు దేవుళ్ళు గారు. సొసైటీలో ఎంత రెస్పెక్ట్ పొజిషన్లో ఉన్నా మనిషి లోపల క్రూరత్వం దానికి సంబంధం లేకుండా బయటపడుతుంది. మన పిల్లల్ని మనం ఎవరి దగ్గర పంపిస్తున్నాం, వాళ్ళు ఏ ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎందుకు గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి, అబ్జర్వ్ కూడా చేయాలి. మన పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు తమకు జరిగిన ఏ చిన్న ఇబ్బంది అయినా మనకు ధైర్యంగా చెప్పగలరు. అండ్ ఈ డార్క్ వెబ్ అనేది భయంకరమైన సాలిగుడు. డిజిటల్ ఇండియాని మనం ఎంత గర్వపడుతున్నామో, ఈ టెక్నాలజీని వాడుకొని ఇలాంటి మాన్స్టర్స్ కూడా అంతకంటే స్పీడ్గా మన చుట్టూ పెరుగుతున్నారు. ఈ శాంటాక్లాస్ కపుల్కి కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష ఫాస్ట్గా అమలైతేనే ఆ పసిపిల్లలకి నిజమైన న్యాయం జరిగినట్టు. అండ్ ఈ కేసు పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో ఆలోచించి దయచేసి వాళ్ళతో కూడా ఈ వీడియోని లేదా ఈ స్టోరీని షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ఎంతోమంది పిల్లల జీవితాలని కాపాడొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.